నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వేస్ట్ డీకంపోజర్ గురించి ఈ వీడియో అనేది తీసుకున్నాం. వేస్ట్ డీకంపోజర్ వాటి యూసెస్ ఏంటి, అవి ఎలా వాడాలి, ఒకవేళ ఇంటికనే తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలనే విషయం మీద ఈ వీడియో అనేది తీసుకున్నాం. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో మొత్తం పూర్తిగా అర్థం చేసుకోండి. ఇది రైతులకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం వేస్ట్ డీకంపోజర్ అంటే మనం గోమూత్రంతో తయారు చేసేది ఉంటుంది, మరి అంతేకాకుండా షాప్లో తీసుకొచ్చుకునే ఉంటుంది. షాప్లో తీసుకొచ్చుకున్న దానికి మన గోమూత్రం దానికి ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది, ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. మొదటిగా షాప్లో తెచ్చుకున్న వేస్ట్ డీకంపోజర్ గురించి చూసుకుందాం. మరి బాటిల్కి వచ్చేసి 20 రూపాయలు అనేది పడుతుంది. మనం ఏ ఫెర్టిలైజర్ షాప్లో అయినా లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వేస్ట్ డీకంపోజర్ అని కొట్టుకుంటూ వస్తుంది. షాపులలో తీసుకుంటే ఒక బాటిల్కి వచ్చేసి 20 రూపాయలు అనేది దొరుకుతుంది మనకు. అంతే, అది కాకుండా మనం ఫ్లిప్కార్ట్లో వేసుకుంటే ఒకటేసారి 4 నుంచి 5 బాటిల్ వస్తాయి. దాదాపు 160 నుంచి 200 దాకా కాస్ట్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్లో తీసుకునే బెస్ట్. అంతే, అది తీసుకొచ్చుకున్నాక మొదటిగా మనం ఈ డ్రమ్ అనేది తీసుకొని, ఈ డ్రమ్ములో ఇది 200 లీటర్ల డ్రమ్ము, ఈ డ్రమ్ములో దాని అనేది పోసుకొని నిండిగా వాటర్ అనేది పట్టుకోవాలన్నమాట. వాటర్ పట్టుకొని ఇందులో 2 కిలోల బెల్లం అనేది వేసుకొని ఒక 3 నుంచి 4-5 రోజుల దాకా కలుపుకుంటూ ఉండాలి, పొద్దున సాయంత్రం. ఇలా కలుపుకున్నాక మనకు మ్యాటర్ అనేది తయారవుతుంది, అంటే డీకంపోజర్ అనేది తయారవుతుంది. దీన్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వెంచర్ ద్వారా ఎక్కించుకున్న ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ చెట్లకు కొట్టుకున్న ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వెంచర్ ద్వారా ఎక్కించుకుంటే మన భూమి సారం అనేది పెరుగుతుంది. చెట్టుకు కొట్టుకుంటే చెట్లకు అనేది తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. అలా కొట్టుకున్న మంచి రిజల్ట్లే ఉంటాయి. ఇట్లా వెంచర్ ద్వారా ఎక్కించుకున్న సేమ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే వెంచర్ ద్వారా ఎక్కించుకుంటే మనం భూమి సారం అనేది పెరుగుతుంది కాబట్టి ఎక్కువమంది ఈ వెంచర్ ద్వారా ఎక్కించుకోనికే ప్రయత్నం చేస్తారు. అంటే భూమి సారం పెరిగితే మనకు ఆ చెట్లు వేయనాక ఇంకో చెట్లు వేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి. అంతేకాకుండా మరి మనం దీన్ని ఒక వారం రోజులలో తయారు చేసుకోవచ్చు. మనం దాన్ని తీసుకొచ్చుకొని దీనిలో కలుపుకొని ఒక 3-4 రోజులు తిప్పుకొని, అంటే పొద్దున సాయంత్రం కంపల్సరీ తిప్పాలి. అది తయారైనాక మనకు పుల్లగా అనేది స్మెల్ అనేది వస్తుంది, కొంచెం కుళ్ళిపోయినట్టు స్మెల్ కూడా వస్తుంది, అందులో నురగలు కూడా వస్తాయి. ఆ నురగలు వచ్చినప్పుడు మనం ఇది రెడీ అయిందని అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనం గోమూత్రంతో ఎలా తయారు చేసుకుంటాం అంటే సేమ్ ప్రాసెస్. గోమూత్రం లేదా మన ఆవు పేడ తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేసుకొని దాన్ని అందులో అవి కాకుండా మళ్ళీ సేమ్ మనం ఒక 2 కిలోల బెల్లం అనేది తీసుకొచ్చుకొని ఫుల్గా నీళ్ళు పట్టుకొని ఒక 3-4 రోజులు తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పినప్పుడు అది ప్రాసెస్ అనేది తొందరగా జరిగి మనకు కంపోస్ట్ అనేది తయారయ్యడానికి చాలా తొందరగా తయారవుతుంది. అలా తొందరగా తయారైన కాంపోస్ట్ని సేమ్ మన షాప్లో కొనుకొచ్చిన డీకంపోజర్ లెక్కనే స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే మన వెంచర్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు. డ్రిప్ లేదనుకుంటే మనం స్ప్రే చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది రిజల్ట్. పూత సమయంలో కొట్టుకుంటే కాయలు ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాటర్ అనేది చెట్ల మీద పువ్వులకు కొట్టినప్పుడు బెల్లం మరి డీకంపోజర్ 2 ఉండడం వల్ల పురుగులు అనేవి ఆకర్షితం అవుతాయి. ఈ పురుగులు అనేవి తేనె పురుగులు ఇలాంటివి వస్తే ఆ పాలినేషన్ అనేది జరిగి మనకు మంచి రిజల్ట్, మంచి ఖాతాలు అనేది వస్తాయి అన్నమాట. ఈ ప్రతి ఒక్క రైతు ఇది చేసుకొని పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనం షాప్లో కొనుకొచ్చుకున్న డీకంపోజర్ అయినా, ఈ మనం తయారు చేసుకున్న డీకంపోజర్ అయినా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 లీటర్ల నీళ్లు తీసుకొని మళ్ళీ వేరే డ్రమ్ తీసుకొని ఆ 200 లీటర్ల వాటర్లో కలుపుకొని మళ్ళీ దాన్ని బెల్లం అనేది వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒక 3 నుంచి 4 రోజులు చేసినామా అంటే మళ్ళీ ఆ మ్యాటర్ కూడా తయారైపోతుంది. అది కూడా డీకంపోజ్ అనేది తయారైపోతుంది అన్నమాట. ఇలా ఒక్కసారి చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనం లాభాలు అనేది పొందొచ్చు ఈ డీకంపోజర్తో.
దీనివల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. నేల సారవంతమైన ఈ కాయలు రావాలన్నా, చెట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క రైతు. ఈ మధ్యకాలంలో మందులు కొట్టి చాలామంది ఆరోగ్యాలు అనేవి నాశనం చేసుకుంటారు. ఆ కూరగాయలు అనేది తిని ఇలా న్యాచురల్గా చేసుకుంటే మనం ఏ మందులు కూడా కొట్టని అవసరం లేదు. ఈ యొక్క మ్యాటర్ ఉంటే చాలు మన చెట్లని చాలా మంచిగా పెరగనీకి సహాయం చేస్తుంది. అందరూ ఇది తయారు చేసుకోనీకి ప్రయత్నం చేయండి. ఇదైతే ఈరోజు వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతూ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మిగతా రైతులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.